ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక రౌండ్ కపాలభాతి చేసిన తర్వాత ఆల్మోస్ట్ శ్వాస కూడా తీసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి ఎందుకు వస్తుంది? కపాలభాతి ప్రాణాయామం కాదు, కపాలభాతి క్రియాస్. క్రియాస్ అంటే మనకి వారంలో ఎన్ని రోజులు యోగాసనాలు యోగ సాధన చేయాలి? పీరియడ్స్ ఉన్నప్పుడు ఏ ఆసనాలు వేయకూడదు? పీరియడ్స్ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, దాన్ని కంట్రోల్ అవ్వకుండా ఉన్నప్పుడు కొన్ని పోస్టర్స్ విత్ సపోర్ట్ ప్రాప్స్ యూజ్ చేసి విత్ సపోర్ట్ కొన్ని పోస్టర్స్ కంపల్సరీ చెప్తాం. ఈ కపాలభాతి చేసినప్పుడు కూడా ఈ ఫీలింగ్ వస్తుందండి. కపాలభాతి చేసి కొంతసేపు అయ్యాక బాగా నిద్ర వచ్చినట్టు, అంటే రిలాక్స్ అయిపోయి ఒక రౌండ్ కపాలభాతి చేసిన తర్వాత ఆల్మోస్ట్ శ్వాస కూడా తీసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి ఎందుకు వస్తుంది? కపాలభాతి ప్రాణాయామం కాదు, కపాలభాతి క్రియాస్. క్రియాస్ అంటే మనకి క్లెన్జింగ్ షట్ క్రియాస్ ఉన్నాయి. షట్ క్రియాస్లో నేతి, నేతి అంటే ముక్కు వాష్ అనుకోండి, జలనేతి సూత్రనేతి, జలనేతి సూత్రనేతి, తర్వాత ధృతనేతి, దుగ్ధనేతి, మూత్రనేతి, స్వమూత్రం, గోమూత్రం, ఇన్నున్నాయి నేతి క్రియాస్లో. తర్వాత తైలనేతి కూడా ఉంది, తైలంతో కూడా నేతి చేస్తాం. అది థెరపీస్లోకి వస్తాయి అన్నమాట, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అని. సో అలానే దౌతి ఉంది. దౌతి అని అంటే పొట్ట వాష్, నేతి నోజ్ వాష్, దౌతి అంటే పొట్ట వాష్. అలాగే నౌలి, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. అలాగే తర్వాత అగ్నిసార, తర్వాత వాయుసార, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. దాంట్లో కపాలభాతి, కపాలభాతి కూడా ఒక క్రియ. దౌతి, వస్తి, వస్తి అంటే ఎనీమాస్, అవన్నీ అయిన తర్వాత కపాలభాతి. తర్వాత త్రాటకం, త్రాటకం ఈజ్ ద ఐస్ కోసం. అలాగే కపాలభాతి ఈజ్ ద బ్రెయిన్ వాష్ అని చెప్తాం. బ్రెయిన్ డైరెక్ట్ వాష్ చేయడమే కపాలభాతి అంటే. ఎందుకంటే ఎగ్జేల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, ఇన్హేల్ ఆటోమేటిక్గా వెళ్తుంది, బట్ మనం ఫోకస్ చేసేది ఎగ్జేల్ మీద. ఎగ్జేల్ చేసినప్పుడు ఇక్కడి నుంచే వదలాలి, నాట్ హియర్ సౌండ్, ఇక్కడి నుంచే రావాలి. జలుబు చేస్తే మనం ఈ ముక్కు క్లీన్ చేసుకోవడానికి ఏం చేసినాం అదేనండి కపాలభాతి. సింపుల్. ఇక్కడ ఏదైనా అడ్డుపడిందంటే మనం ఇది ముక్కు చీదాలంటే ఏం చేస్తాం అంటాం, అంటే అన్నది ఇక్కడ నుంచే వస్తుంది, లోపల నుంచి వదిలితే రాదు. సో ఇక్కడ నుంచే జస్ట్ ఇన్హేల్ ఇలా వస్తుంది అన్నమాట. ఇది కపాలభాతి. ఇలా చేయడం వల్ల మోర్ ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్తుంది. అప్పుడు ట్రాంక్విల్ అయిపోతుంది. ట్రాంక్విల్ అయ్యి మీ బ్రెయిన్లో ఉన్న ఆ న్యూరో సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకు మీరు అలా కళ్ళు మూసుకోగానే ఒక మీకు ఆ వైబ్రేషన్ ఉంటుంది, ఆ రిలాక్స్గా ఏదో ఒక తేలుతున్నట్టు ఉంటుంది కళ్ళు మూసుకోగానే. సో ఇది కూడా 1 సెకండ్కి 1 స్ట్రోకే, అంటే 1 మినిట్కి 60 టైమ్సే చేయాలి. నువ్వు 100, 120, 130 చేసేయకూడదు. 1 సెకండ్కి 1 స్ట్రోక్. 1 సెకండ్కి 1 స్ట్రోక్ అంటే కపాలభాతి అట్లా చేయకూడదు. అలా చేస్తూ వెళ్తాం. ఇక్కడ 2 జరుగుతున్నాయి. ఒకటి అబ్డామిన్, ఎవ్రీ టైం అబ్డామిన్ లోపలికి ఫోర్స్గా వెళ్తుంది లోపలికి. సో ఏమన్నా గ్యాస్ అది కూడా ఉంటే రిలీజ్ అవుతుంది, పొట్ట దగ్గర ఫ్యాట్ బాగా తగ్గుతుంది. ఈ పొట్ట ఎప్పుడైతే ఫోర్స్ వెళ్ళిందో ఈ డయాఫ్రమ్ కూడా ఇలా వెళ్ళడం వల్ల మనకు మోర్ ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, నర్వ్స్ అన్ని రిలాక్స్ అవుతాయి, మీకు ఆ వైబ్రేషన్, ఆ క్లెన్జింగ్ అనేది ఇక్కడ అవుతుంది అన్నమాట. ఈ క్లెన్జింగ్ కపాలభాతి అంటే చాలా, అందుకే చాలా బ్రెయిన్ వాష్ అని చెప్పేస్తాం. బ్రెయిన్ వాష్ అంటే ఎలా చేయాలంటే కపాలభాతి చేస్తే బ్రెయిన్ వాష్ అయిపోయింది అంటే మీకు అవసరమైన ఆలోచనలు, అనవసరమైనవి ఏవైతే ఉన్నాయో టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. వారంలో ఎన్ని రోజులు యోగాసనాలు యోగ సాధన చేయాలి? ఏమైనా రెస్ట్ ఇవ్వాలా బాడీకి? దానికి కూడా అవసరమని. అలాగే పీరియడ్స్ ఉన్నప్పుడు ఏ ఆసనాలు వేయకూడదు, నిషిద్ధం, అసలు యోగ సాధన వద్దంటారు, యోగాసనాలు వద్దంటారు? పీరియడ్స్ ఉన్నప్పుడు వద్దనే చెప్పేస్తాను, ఏం ఆసనాలు అవసరం లేదు. ఇన్ కేస్ ఏదైనా ఎవరికైనా పీరియడ్స్ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, దాన్ని కంట్రోల్ అవ్వకుండా ఉన్నప్పుడు కొన్ని పోస్టర్స్ విత్ సపోర్ట్ ప్రాప్స్ యూజ్ చేసి విత్ సపోర్ట్ కొన్ని పోస్టర్స్ కంపల్సరీ చెప్తాం. సింపుల్, ఇలా హిప్ ఓపెనర్గా కూర్చోవడం, కొంచెము కోల్డ్ ప్యాక్స్ పెట్టుకొని కూర్చోవడం, ఆ పొజిషన్లో ఎక్కువ ఫ్లో ఉందనుకోండి కోల్డ్ ప్యాక్ పెట్టుకోవాలన్నమాట. అది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బటర్ఫ్లై పొజిషన్లో కూర్చోవడం చాలా బాగుంటుంది.
తర్వాత ఈ వీరాసనం, శప్త వీరాసనం అంటాం, సపోర్ట్తో. సపోర్ట్ అంటే వెనకాల ఒక పిల్లో పెట్టుకుని ఒక బూస్టర్ లాంటిది పెట్టుకుని ఈ ఓపెన్ చేసి బటర్ఫ్లై పొజిషన్లో కూర్చుని వెనక్కి పడుకోవడం, రిలాక్స్డ్గా ఒక 5-10 నిమిషాలు అలా కంఫర్టబుల్గా పడుకోమనడం. అంటే ఇలాంటి ఆసనాలు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చేయమని చెప్తాం. అదర్వైజ్ పీరియడ్స్లో ఎప్పుడూ కూడా ఏ ఆసనాలు, ఏ ప్రాణాయామాలు, ఏ ముద్రలు చేయకూడదు. ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా మీ యోగా గురువులు, ఎక్స్పర్ట్స్ ఎవరైనా చేయాలి, ఇది చేయాలి అంటే తప్ప, లేకపోతే ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఏది చేసినా కూడా యోగాలో మీ కింద ఉన్న ఆ రేతస్సుని, ఎనర్జీని పైకి తీసుకువెళ్ళడమే అన్ని ఆసనాలు, ప్రాణాయామ, ముద్రలు, ధ్యానం, అన్ని పద్ధతులు. కానీ ఇక్కడ పీరియడ్స్ టైంలో మనకి ఎలిమినేషన్ ఇంపార్టెంట్. అంటే అపాన వాయువు సరిగా ఉండాలి, అంటే బయటికి ఎలిమినేట్ పంపించేసేయాలి. సో బాడీ అంతా దాని మీద ఫోకస్ అయ్యి దాని మీద ఉంటుంది. ఆ టైంలో మనం కూర్చొని ఇప్పుడు నేను ప్రాణాయామం చేస్తా, ముద్ర చేస్తా అని అంటే, ఇప్పుడు గుడికి వెళ్ళొద్దు అంటారు. ఎందుకు వెళ్ళొద్దు అని అంటారు? గుడికి వెళితే అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఆల్రెడీ అక్కడ ఉంటాయి కాబట్టి, అక్కడ మంత్రోచ్చారణ, అక్కడ వైబ్రేషన్, ఆ గంట సౌండ్, ఆ యాంగిల్స్లో ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు కిందకి వెళ్ళే అపాన వాయువు కాస్త పైకి ఊర్ధ్వముఖంగా వెళ్ళిందే అనుకోండి, అన్ని పీరియడ్స్ ఆగిపోతాయి. అలాగే యోగాలో కూడా ముద్రలు కానీ, ఆసనాలు కానీ ఆ 3 days రెస్ట్లో పెట్టేసేయండి అంతే. అది యాజ్ ఇట్ ఈస్ మామూలు మీ రెగ్యులర్ వర్క్లో ఉండండి, ఏమీ ప్రత్యేకించి ఏమీ చేయదు. మీది ఏదైతే సైకిల్ ఉందో అది స్టాప్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ రొటీన్ అనేది మొదలు పెట్టుకోండి. దట్ ఈస్ ద బెస్ట్. కానీ చాలామంది ఏం చేస్తారు అని అంటే, చేస్తారు యోగా అయితే నేనైతే చేయొద్దు అని చెప్తాను. ఎక్సర్సైజ్ వేరు. మీరు వాకింగ్ చేశారు ఆ టైంలో కూడా ఏం పర్వాలేదు, అంటే మీరు చేయగలిగి మీకు ఏం ఇష్యూ లేకపోతే. ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు పీరియడ్స్ వచ్చినాయి అని కూర్చుంటే కుదరదు కదా, ఆ డేట్స్ అట్లా ఏమి ఉండవు కదా. ఫస్ట్ నుంచి ఆ ఫిజికల్ యాక్టివిటీ, ఆ ఫిట్నెస్ అలా ఉంటుంది కాబట్టి ఏది ఉన్నా కూడా, పీరియడ్స్ ఉన్నా కూడా అక్కడ ఏం ఉండదు. కానీ యోగా అలా కాదు. యోగా ఈజ్ ద కంప్లీట్లీ బాడీ అండ్ మైండ్ అండ్ స్పిరిచువాలిటీ కూడా ఉంది ఇందులో. సో ఎనర్జీ లెవెల్స్, వాట్ ఈస్ ద స్పిరిచువాలిటీ? యూనివర్సల్ ఎనర్జీస్ బాడీ అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. మీరు ఒక ఆసనం చేసినా, ఒక ప్రాణాయామం చేసినా, ఒక ముద్ర చేసినా, మీరు కూర్చున్నా, అలా కళ్ళు మూసుకుని లోపల ఫోకస్ చేసి కూర్చున్నా కూడా ఆ ఎనర్జీస్ అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లోని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి న్యాచురల్ ఫ్లోని చేయొద్దంటారు. యోగమాత అరుణ గారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ఇవాళ. థైరాయిడ్ గురించి, అలాగే ప్రాణాయామం ఎలా చేయాలి, అండ్ దాంతోపాటు యోగా డే సందర్భంగా చివరిగా అందరూ తెలుసుకుందాం అనుకుంటుంది, ఫేస్ యోగా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఫేస్ యోగా అంటే అది మన యోగ శాస్త్రంలో ఉందా? అంటే లేదండి, ఫేస్ యోగా అంటే యోగ శాస్త్రంలో ఉంది. కపోల శక్తి వికాసం దాని పేరు. కపోలం, కపాల శక్తి వికాసం వేరు. కపాలం అంటే ఇది, కపోలం అంటే మీ ముఖం. యోగా అంటేనే ఆ ఫేస్ గ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఆసన బ్లడ్ ఫ్లో మంచి ఫ్లో అవుతూ ఉంటుంది. దాంట్లో కొన్ని ఆసనాస్ తీసుకుందాం. రివర్స్ ఆసనాస్, ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్, తర్వాత పశ్చిమోత్తాసన ఇస్ ద ఎక్సలెంట్ ఆసన. అలాగే సర్వాంగాసన, శీర్షాసన, చక్రాసన, ఉష్ట్రాసన, మత్స్యాసనం, ఈ ఆసనాలు అన్నిట్లు కూడా రివర్స్ పొజిషన్స్. అలాగే కంప్లీట్ రివర్స్ పెట్టే ఆసనాస్ కూడా కంప్లీట్ బ్లడ్ ఫ్లో అంతా కూడా, సర్క్యులేషన్ అంతా కూడా ఫేస్కే వస్తుంది. అలా కాకుండా కూడా మనకి 34 మజిల్స్ ఉంటాయి ఇక్కడ. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేషియల్ మజిల్స్. ఈ ఫేషియల్ మజిల్స్ అన్నిటికీ ఇట్స్ అ వెరీ సింపుల్గా కపోల శక్తి వికాసం అని ఉంది. నేను అది చూపించేస్తాను, అది ఒక్కటి చాలు. దీనికి మళ్ళీ ఫేస్ యోగా అని పెట్టి ఊరికే పేరు పెట్టడం తప్ప, ఫేస్ యోగా ఇవి చేస్తేనే ఫేస్ యోగా వస్తుంది అనేది చాలా తప్పు. అదేంటి అంటే, కపోల శక్తి వికాసం అంటే నోటితో శ్వాస తీసుకొని ఈ బుగ్గల నిండా బాగా ఉబ్బించి హోల్డ్ చేసి మెల్లగా ముక్కుతో వదిలేయడం ఇట్లా. ఇది ఒక రౌండ్. ఇక్కడ మీరు హోల్డ్ చేసినప్పుడు మీరు ఈ బుగ్గల మీద ఫోకస్ చేయాలి, ఈ హోల్డ్ చేయడం అన్నమాట ఇట్లా. అలా ఒక 5 రౌండ్స్. ఇంకా మేము యోగాలో ఏం చెప్తామంటే,
ఫేషియల్ ఎక్సర్సైజ్, ఫేషియల్ అనేవి ఉంటాయి, జస్ట్ మౌత్. ఇవి యాక్చువల్లీ ఫేషియల్ ఎక్సర్సైజ్ కాదు, బ్రెయిన్ ఎక్సర్సైజ్. అండ్ యువర్ ఐ ఆప్టిక్ నర్వ్స్ యాక్టివేట్ అవ్వడానికి, అలాగే ఈ నాజిల్స్, ఈ సైనస్ డక్ట్స్ ఉంటాయి మనకి, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడానికి, ఈ లాఫింగ్ లైన్స్ ఉంటాయి, ఈ జా లైన్స్ ఉంటాయి, ఈ తర్వాత ఈ మసాజెస్ ఉంటాయి, గమ్ మసాజెస్, ఇవన్నీ దీన్ని అన్నిటికీ కలిపి కపోల శక్తి వికాసం అని అంటాం. దాన్ని అదంతా కలిపితే కనీసం ఫేషియల్ అన్నీ కలిపితే ఒక 20 అలా చెప్పొచ్చు, ఇంకా చెబితే 40 వరకు చెప్పొచ్చు. ఇవన్నీ తీసుకొచ్చి అది ఫేస్ యోగా అనడం అనేది అది ఒక్కటే చేసడం వల్ల మీకు ఫేస్ గ్లో రావడం, లేకపోతే రింకిల్స్ రాకపోవడం, ఇవన్నీ ఏమి ఉండవు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన కూడా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆసనాస్. అన్నిటికీ కూడా మీకు స్కిన్ గ్లో అనేది, స్కిన్ గ్లో అని మీ ఫేస్లో ఒక ఎనర్జీ ఉంటుంది మనకి. అబ్బా వాటిని చూస్తే ఏవో ఎనర్జీ కనబడుతుంది అంటారు. ఆ ఎనర్జీ ఎలా చూస్తాం మనం? మన కళ్ళ ద్వారా చూస్తాం ఆ ఎనర్జీ. ఆ ఎనర్జీ మీకు ఎలా వస్తుంది? కంప్లీట్ మీ బాడీ అండ్ మీ మైండ్ రెండు కూడా క్లీన్గా ఉన్నప్పుడు. మన లోపల అసూయ, కోపం, ద్వేషం అన్నీ లోపల పెట్టుకుని మన బయటికి ఏదో నవ్వుతూ ఒక మేకప్ వేసుకుని నవ్వుతూ కూర్చున్నామని అనుకోండి, అది ఫేస్ గ్లో రాదు. మీ మైండ్ ఎంత ప్రశాంతంగా, ఎంత స్వచ్ఛంగా, క్లియర్గా ఉంటే మీ బ్యూటీ అంత బాగా పెరుగుతుంది. అంతేగాని ఈ ఫేస్ యోగా చేయడం వల్ల మీరు అందం వచ్చేస్తుంది అని కాదు, ఆలోచనలు కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఇట్లాంటి రెగ్యులర్ యోగా చేసుకుంటే ఫేస్ కూడా మళ్ళీ ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫేస్ యోగా అనేది పెట్టి అది ఫేస్ యోగా అని పెట్టుకున్నారు, ఎవరో పెట్టుకుని దాన్ని ఫేస్ యోగా అని అది వెళ్తున్నారే తప్ప, అందులో చేసే కూడా ఆ ఫేస్ యోగా అనే చెప్పే క్లాస్లో కూడా మామూలుగా ఆసనాలు ఇవన్నీ కూడా చేపిస్తారు, ఓన్లీ అవే కూడా కాకుండా అన్నీ చేపిస్తారు. అవన్నీ సూక్ష్మ వ్యాయామం అంటాం యోగాలో. అంటే ఇవాళ యోగా డే సందర్భంగా మాట్లాడుతూ చాలా అంటే మళ్ళీ ఒక ఉత్తేజాన్ని, ఒక చైతన్యాన్ని జాగృతం చేశారు మీరు అందరిలో. ఏంటంటే అందరూ చూసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ యోగాసనాలు నేర్చుకుని సరిగ్గా సవ్యంగా వేయాలని చెప్పి, అఫ్కోర్స్ మీ వంటి యోగా గురువులు ఉన్నారు గైడ్ చేయడానికి. యోగమాత అరుణ గారు, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు మీ అనుమతితో మీ ఆసనాలు కొన్ని చూస్తాం. నమస్కారం అండి.